అందరికీ నమస్తే. కేసీఆర్ ఒక సామెత చెప్తుండే, కన్నతల్లికి అన్నం పెట్టనోడంట ఏదో పినతల్లికి బంగార గాజులు చేపిస్తా అని ఒక సామెత చెప్తుండే. అట్లా తన మీటింగ్కి వచ్చినటువంటి కార్యకర్తలకు ఎర్రటెండల ఒక పూట టైంకు భోజనం పెట్టలేనటువంటి సన్నాసి కేటీఆర్ ఈరోజు ఏదో వరంగల్లో పీకినా పొడిచినా కట్టలు కట్టినా 10 ఏళ్ళు అని చెప్పి డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి రామారావు ఒకసారి చూడు, నీ మీటింగ్ కన్నా ముందు ఆడ పరిస్థితి ఏంది, ఎంత ఆవేదనతో ఉన్నారు ప్రజలు. ఒకసారి చూడు, కూలీలను తీసుకొస్తే ఇట్లనే ఉంటుందరా బాబు, నువ్వు ఎంతసేపు కూలీలని కాదు నిజమైనటువంటి కార్యకర్తల్ని తీసుకురా అని చెప్తే వినవు. ఎంతసేపు అక్కడ పోయి అడ్డ మీద ఆ సినిమా వాళ్ళని రోజు కూలీలను తీసుకొస్తే ఇట్లనే ఉంటుంది. పేడ్ ఆర్టిస్టులు వీళ్ళు. చూడండి ఒకసారి. రామన్న మాట్లాడిన తర్వాతనే భోజనాలు ఓపెన్ అయితే, రామన్న మాట్లాడిన తర్వాతనే భోజనాలు ఓపెన్ అయితే ఆయన మాత్రం నిండా పందికొక్కులాగా మెక్కి రావాలి. ఆడ ప్రజలు మాత్రము ఎండకు కాలిపోవాలి. ఆయన మాట్లాడిన తర్వాతనే భోజనాలు ఓపెన్ అవుతాయంట. ఈయన పెద్ద కేసీఆర్ ఏజీ, ఈయనకు ఆయన అన్నాయండంట. ఇట్లుంటుంది ఇలా జోకుడా. చూడండి మొత్తం. ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. రిక్వెస్ట్ కాదురా బాబులు, అక్కడ వాళ్ళకి భోజనాలు పెట్టండి. రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఆడుకుంటున్నా, ఇవన్నీ డ్రామాలు ఆపండి. రామన్న మాట్లాడిన తర్వాతనే భోజనం పెడతారంట పీకుడుగాలు. ఆ ప్రజల్ని ముందు చూసుకోండి. ఇక అది అట్లుంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి దోపిడీదారులు ఏదో ఉరగబెట్టినామని చెప్పి ఈరోజు వరంగల్లో పోయి సభ పెట్టి నోటికి ఎంత వస్తే అంత ఒక వీధి రౌడీ మాదిరిగా, ఒక చిల్లర నాయకుని మాదిరిగా ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభ రాహుల్ గాంధీ గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రామారావు. ఒకసారి చూద్దాం మరి రామారావు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, తలకాయ ఉండి మాట్లాడుతున్నాడా లేకుండా మాట్లాడుతున్నాడా ఒకసారి చూద్దాం. రామారావు చాలు చేయగా. వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. పని ఇక్కడ మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది అనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. అందుకే మహాగర్జన పెట్టిన రజతోత్సవ సభ మొన్న ఎల్కతుర్తిలో వరంగల్ అంటుకొని పెట్టినా వరంగల్ ఎంచుకోవడానికి కారణమే మరి మీ మీద ఉన్న విశ్వాసం. పెట్టుకున్న మరి సదస్సు ఈ రోజు ఎందుకు కలుసుకున్నాం, ఈ రోజు ఇంతటి ఎర్రటెండలో కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు. మరి ఎర్రటెండలు ఎందుకు కలుసుకున్నావు అంటే తిన్నది ఎరగాక, నీకు తిన్నది ఎరగాక, టైంపాస్ కాక వారానికి 10 రోజుల కట్టట్ల విడిది పోతుంటావు. ఒక నెల రోజులు అమెరికా పోతావు, ఒక నెల లండన్ పోతావు. ఇట్లా వచ్చిన పార్ట్ టైం పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తుంటావు. ఇట్లా పార్ట్ టైం చేసినందుకే మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసుకున్నారు. ఎందుకు పెట్టినావు, ఏమైంది? తిన్నది ఎరగాక, కొవ్వు ఎక్కాయి, పైసలు ఎక్కాయి, సభలు పెడుతున్నావు. అంతకన్నా ఎక్కేం లేదు. నువ్వు 10 ఏళ్ళు పీకింది లేదు, కట్టలు కట్టింది లేదు, పొడిచింది లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, దోపిడీ చేసి, అప్పులు చేసి, కుప్ప చేసి చిప్ప చేతికిచ్చినావు. ఏదో మీటింగ్ పెద్ద ఉద్దర్యానికే పెట్టినట్టు ఈయన ఉద్దారకం, సిగ్గులేని మనిషి. మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరకుండా బుసకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటతో, ఆ కాలన్న స్ఫూర్తితో రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకు ఈ వరంగల్ వేదికగా యాద్ చేసేందుకే ఈ సదస్సు పెట్టుకున్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట ఇప్పుడే నేను చెప్పినట్టు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలనల్లా వాళ్ళని ఏమన్నా మీరే ఆలోచన చేయండి. నన్ను అడిగితే వాళ్ళు పెద్దలు కాదు, దొంగలు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది దొంగలు కొంగ జపం చేసి ఇదే వరంగల్ దొంగలు అని అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు దొంగలరా రామా? ఎవరు దొంగ, ఎందుకు దొంగ ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు. ఈ దేశ స్వతంత్రం కోసం మోతీలాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, తమ మొత్తం సర్వాన్ని, తమ ఆస్తుల్ని, అంతస్తుల్ని దారదత్తం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చి ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళు దొంగలా? దొంగ 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ దేశంలోనే అత్యంత ధనవంతుల పార్టీలో 2nd స్థానం ఉన్నది అంటే ఎవరు దొంగనో దీన్ని బట్టి అర్థమవుతుంది.
2014 కన్నా ముందు అమెరికాలో బాత్రూమ్లు చిప్పలు కడిగి పెట్రోల్ బంక్లో పనిచేసుకునేటటువంటి నీవు ఈరోజు వేల కోట్ల ఆస్తులు అంతస్తులు, మీ అయ్యకు ఫామ్ హౌస్, మీ చెల్లెలకు ఫామ్ హౌస్, మీ బావకు ఫామ్ హౌస్, మీ బంధు బలగాలకు టీవీలు, పేపర్లు, విలాసవంతమైనటువంటి జీవితాలు మీరు అనుభవిస్తుంటే ఈ రోజుకు ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు అదే ప్రభుత్వ బంగ్లాల వాళ్ళు సాదాసీదా జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. సన్నాసి రాహుల్ గాంధీ గారు దొంగనా? దొంగవు నువ్వు, 420 నువ్వు, దొంగక 420 కా బేటావు నువ్వు. రాహుల్ గాంధీ గారిని మళ్ళొకసారి దొంగ అంటే చెప్పు తీసుకొని కొడతాం కొడక. నువ్వు అనుకున్నావు చెప్పు తీసుకొని కొడతాం. ఎవడు దొంగ? నీవు దొంగ, మీ అప్ప దొంగ, మీ చెల్లె దొంగ, మీ బావ దొంగ, మీ బంధు బలగం దొంగ, నీ బామర్ది దొంగ. ఎవనబ్బా సొత్తు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇన్ని కోట్ల ఆస్తులు? 30-40 ఎకరాలు ఉన్నటువంటి మీ అయ్య ఫామ్ హౌస్ 500-600 ఎకరాలు అయింది. ఏడికి వెళ్ళి అయిందిరా? మీరు చేసినటువంటి వ్యాపారాలు ఏంటివి? మీరు చేసినటువంటి దందాలు ఏంటివి? మీ చెల్లెవాయి ఢిల్లీలో సారా దందా చేసే, మరి నీవేం చేసినావు? ఈరోజు పైసల పంపకాల తేడాలు వచ్చి ఆమె కొత్త పార్టీ పెట్టుకున్నది. రేపు ఎల్లుండో నీ బావ కూడా చేస్తాడు అదే పార్టీ. కాబట్టి ఇంకొకసారి రాహుల్ గాంధీ గారిని కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని ఒక మాట అనడానికి కూడా నీకు అర్హత లేదు. అదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా మీరు చిప్ప పట్టుకొని అడగ తింటుర్రి. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీ ఇంటిల్లి పాది కుటుంబ సపరివారం మొత్తం వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వ్యక్తులు మీరు. మీరెంత, మీ బతికెంత? ఆ కుటుంబాన్ని మీరు దొంగలు అంటారు. యూజ్లెస్ ఫెలో. ఈ రకంగా బరాబరి మాట్లాడతాం. నీవు సక్కా మాట్లాడితే మేము కూడా సక్కా మాట్లాడతాం బిడ్డ. నీవు అనుకున్నావు ఏ దొంగలంట, ఎప్ప బుద్ధిమంతుడు అంట. 4 ఏళ్ల కిందట చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వాళ్ళ విసిరింది. ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు. గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ నెట్ట పెట్టుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడ సభ పెట్టి ఏమేం చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడబడుస్తాం, కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తాం, 6 సందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయండి ఏదో మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు పెట్టి మోసం చేసి చూడండి. ఈయన గారు మాట్లాడుతుంటే కింద మొత్తం ఇలా ఈ వెనకాలనే మొత్తం రచ్చ చేస్తున్నారు. లావు మనాడు లాడైపోతే 4 నూకుడు అన్నట్లు వీళ్ళంతా ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, వీళ్ళందరూ కలిసి వాళ్ళని కంట్రోలే చేయలేకపోతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకుల్ని. ఇట్లా చిల్లర బ్యాస్ని, గాంజాయి మూటని తాగుబోతులను వేసుకొస్తే గిట్లనే ఉంటుంది. చూడండి ఒకసారి వెనకాల ఎట్లా చేస్తున్నారు వీళ్ళంతా. వరంగల్ చూడండి ఒకసారి. పేరు పెట్టింది. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ లో భాగవతం వరంగల్ డిక్లరేషన్ ని చూడాలని చెప్పి నేను కోరుతా. ఇక అట్లా భాగవతాలు చెప్పాలంటే కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రంలో ఒక దళితుడు సీఎం ఉంటాడు. కేసీఆర్ మాట అంటే మాట తప్పడు, తల నరుక్కుంటాడు అంటాడు. ముందు మీ అయ్యే తల నరుక్కోమని. ఈ రాష్ట్రాన్ని దగా చేసి లూటీ చేసినటువంటి 420లు మీరు హామీల గురించి మాట్లాడొద్దు. ఏ దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రు? ఏ ఇంటికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఏ ఇంటికి ఉద్యోగం ఇచ్చిండు? 3 ఎకరాల భూమి ఎక్కడిది? ఎక్కడ పోయింది? దళితుని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? KG to PG ఉచిత నిర్బంధ విద్య ఎందుకు చేయలేదు? ఇట్లా చెప్పుకుంటూ పోతే బిడ్డ తెల్లారుతుంది మీ దొంగ హామీలు. సరిగ్గా 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబద్దు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక ఏ రామారావు ఏ డైలాగ్ మాట్లాడా అచ్చం మీకు సెట్ అయినట్లు అది ఎవరికి సెట్ కాదు. 1000 ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్ర పోయినట్లు 8.5 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రానికి 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నటువంటి దొంగలు మీరు ఇక నీతులు మాట్లాడొద్దు రామారావు. చెప్పక మస్తైంది. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులకే గనక మిత్తులు గనక కట్టకపోతే
ఈ దొంగలు కనుక విధ్వంసం చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడానికి మన రాష్ట్రం దగ్గర అంత బడ్జెట్ ఉంటుంది. ఈ దొంగలు చేసినటువంటి అప్పులకే ఇప్పటి వరకు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు మిత్తులు కట్టినాం మనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిరోజు 24 గంటల్లో 18 గంటలు పనిచేసుకుంటా విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటా ఈరోజు పనిచేస్తుంటే ఈ దొంగలు ఇంకా కుట్రలు చేస్తున్నారు. మీరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ప్రజలు మాత్రం ఊరుకోరు బిడ్డ, నీవు అనుకున్నావు. ఇంకా ఏమంటుడు, 60 ఏళ్ళు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. ఒకటి కాదు 60 ఏళ్ళు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నాడు చాలా ఏదో ఉరగబెట్టినట్లు. తెలంగాణలో కొన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజు పట్టించుకోలేదు, కానీ ఈయన అప్ప సొత్తు అన్నట్లు, వీళ్ళ అయ్య జాగిర్ అన్నట్లు, వీళ్ళ తాతల ఆస్తి అన్నట్లు మన పైసల్ని కొండపోయి 17-20 కోట్ల రూపాయలు తీసుకొని పోయి పంజాబ్లో ఈ సిపాయిలు పంచొచ్చిండ్రు. అది మీ నీతి, అది మీ జాతి. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు, మంది పెళ్ళిళ్ళ కాడ పోయి మంగళారతి ఇచ్చినట్లు. నీకు నిజంగానే పంజాబ్ రైతుల మీద ప్రేమ ఉంటే నీ జన్వాడ ఫామ్ హౌజో, మీ అయ్య జగదేవ్పూర్ ఫామ్ హౌజ్లను 10 ఎకరాలు అమ్మి తీసుకుపోయి ఇస్తే మాకేం అభ్యంతరం లేకుండే. ఈ తెలంగాణ బిడ్డల సొత్తు మేము కష్టం చేసి ట్యాక్సులు కడితే వాటిని తీసుకొని పోయి పంజాబ్లో ఉంచడానికి మీకెక్కడ హక్కుంది? ఏమోనబ్బా సొత్తు ఇట్లా చేస్తారన్నట్ల ఇల్లు. మళ్ళీ ఈరోజు ఏదో ఒగలేడుపులు ఏడుస్తున్నారు. రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు 12,000 వేస్తుందా? అన్ని పంటలకు బోనస్ వస్తుందా? అన్ని పంటలు కొట్టురా? కౌలు రైతుకు ఎకరానికి 14,000 వస్తుందా? వినబడతలేదు, సప్పుడు తగ్గింది. పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిందా? ఈయనేదో అన్ని బీకి కట్టలు కట్టినట్టు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 4 ఏళ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా చెడిపోయిందా? ఇది వాస్తవం. ఇట్లున్నది 4 ఏళ్ల తర్వాత రైతు డిక్లరేషన్ అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2 లక్షల రూపు రుణమాఫీ 21,000 కోట్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన సన్నాసి. తెలుసుకో, ఎందుకు డ్రామాలు వేస్తావు, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తావు? ఎకరాకు 6,000 రూపాయలు ఈరోజు రైతు భరోసా కింద నిధులు వస్తున్నాయి. ఇక రైతులు అనేటటువంటి వాళ్ళు మేము వచ్చిన తర్వాత అని ఉన్నారు. అంతకుముందు రైతులే లేరు, అంతకుముందు పంటలే వండేటివి కావాలి లెవెల్ల కటింగ్లు ఆపండి. నా కోడి గుస్తేనే తెల్లారుతుంది అన్నది అంటే వెనకడికి ఒక ఆమె అట్లున్నది నీ కథ, నీ కార్ఖాని. ఒక బోగస్ పత్రం, ఒక బక్వాస్ ముచ్చట, ఒక చిత్తు కాగితంతో నీకన్నా బద్మాష్ గాడు, నీకన్నా బగ్వాష్ ఎవడు మాట్లాడాడు? నీకిచ్చి మోసం చేసినందుకే ఇవాళ అదే గడ్డ మీదకి వెళ్ళి ఈ సంగ్రామ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అరగని సదస్సు అది రైతాంగం తరపున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నారు. ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నీకన్నా బద్మాషి, నీకన్నా దోకేబాజ్ ఎవరు లేడు. వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా భర్త ఉన్నాడు అంటే వాడు మళ్ళీ గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ చచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన. ఇప్పుడు ఒక రాహుల్ గాంధీని, ఒక లోక్సభ ప్రతిపక్ష నాయకుడిని నీవు ఎక్కడ చచ్చినావంటే, మరి మీ అయ్య ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీ అయ్య ఎక్కడ చచ్చిండ్రా బాబు? ఎందుకు వస్తలేడు అసెంబ్లీకి? ఎందుకు ప్రజల సమస్యల మీద మాట్లాడతలేడు? ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుని కింద ప్రతి నెల 6 లక్షల జీతం దొబ్బిపోకుండా మీ అప్ప జాగిరి అన్నట్లు ఎందుకు ఒక్కరోజు కూడా బయటికి వస్తలేడు? మీ అయ్య ఏడ చచ్చిండు, నీవేడ చచ్చినావు? ఇన్ని దినాల చెప్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోరుంది కదా, ఆ వెనకాల ముందల ఆర్టిస్టులు ఉన్నారు, కొంతమంది కూలీలు ఉన్నారు, వాళ్ళని సాటిస్ఫై చేయించుకోవాలి అనేటటువంటి ఉద్దేశం బంద్ చేయి. మీ అయ్య ఏడబడ్డాడు, ఎందుకు ఫామ్ హౌస్లో వండుకున్నాడు? ఆడ గజ్వేల్ ప్రజలు మా ఎమ్మెల్యే కనబడట్లేదు అని చెప్పి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి పోస్టర్లు వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ పరిస్థితి చూడండి ముందు. యూజ్లెస్ ఫెలో. ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దొమ్ముతున్నాడో అని అడుగుతున్నాడు. ఎక్కడున్నాడు? రైతులు కళ్ళాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాల్లో పోయినా, మార్కెట్ యార్డ్కి పోయినా రైతులు కళ్ళకి వెళ్ళి రక్తం కారే పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళ రైతు డిక్లరేషన్ అని చెప్పి
ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినావా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈ రోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఇలా మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటే, ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మెగా రైతు మేళ అన్నట. అది మెగా రైతు మేళ కాదు, దగా రైతు మేళ. దగా చేసిన దౌర్భాగ్యుల మేళ అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపోర్ట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సన్నాయి నొక్కులు నప్పితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. ఒక మాట దయచేసి నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలి. అంటించి కింద రాయాలి, దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులు ఉన్నారు జాగ్రత్త అని రాయాలి. అంత దొంగలు వీళ్ళు. దొంగల గురించి మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని మీ అంతా దోసుకున్నటువంటి దొంగలు ఎవరు లేరా బాబు? ఈ దేశ చరిత్రలోనే ఒక రాష్ట్రంలో కేవలం 9.5 ఏళ్ళ అధికారంలో ఉండి వందల వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించినటువంటి దొంగలు, మీకన్నా పెద్ద దొంగలు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. ఒక కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలని సర్వనాశనం చేసి అశాంతం ఊడ్చుకనటువంటి దొంగలరా బాబు. ఎందుకు అని అనిపించుకుంటారు? ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది. విలాసవంతమైనటువంటి పార్టీలు ఈ దొంగనా కొడుకులు. ఈయన బీకాక ఢిల్లీలో ఒక ఆఫీసు, మహారాష్ట్రలో ఒక ఆఫీసు, తెలంగాణలో ఆఫీసు, ఆంధ్రప్రదేశ్లో ఆఫీసు, కర్ణాటక ఆఫీసు. ఇటీవల మనం చూసినాం ఈ దొంగలు పైకమెక్కాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే అది ఇప్పుడు ప్రస్తుతం ఓఎం రూమ్ కింద నడుపుతున్నారు. అది మీ బతుకు. దొంగలంట. నీకన్నా పెద్ద దొంగ ఎవడన్నా ఉన్నాడు ఈ రాష్ట్రంలో? పాపం కేసీఆర్కి ఏం తెలియకుండే దాదాపు 20-30 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా బిడ్డ పెళ్లి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు కేటీఆర్, హరీష్ రావు అనేటటువంటి ఇద్దరు దుర్మార్గులు, బిల్లారంగలు, 420 గాళ్ళు, చోర్గాళ్ళు ఆయనకు లేని ఆశ చూపి వేల కోట్ల అవినీతి చేసి ఈరోజు అడ్డంగా ఈ ఫార్ములా కేసులో వీడు, కాళేశ్వరం కుంభకోణంలో కేటీఆర్, హరీష్ రావు, ఇట్లా రకరకాల ఢిల్లీ లిక్కర్ స్కామ్ల కవితమ్మ, ఇట్లా మొత్తం అశాంతం నాకేసి ఈరోజు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా కాళ్ళ మీద బోర్ల వాడి సాష్టాంగ నమస్కారం చేసుకుంటా, వాళ్ళ చెప్పులు మోసుకుంటా ఆ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ దొంగలు. మళ్ళీ ఈ దొంగనే దొంగ అంటే ఇక ఏమనాలో చెప్పండి? దొంగల గురించి మాట్లాడితే నీకన్నా పెద్ద దొంగ ఈ దేశంలో ఎవరు లేడు. నేను చెప్తున్నా కదా, ఏమన్నా బస్సు ఎక్కడికి వెళ్ళొచ్చింది? నీ పార్టీ అకౌంట్లో 1500-1600 కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నాయి. ఎంత దొంగతనం చేస్తూ ఉంటాయి అవన్నీ. దొంగలకు సది కట్టింది నీవు. ఆలోచన చేయండి. చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళ అభయ హస్తం దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసం అని చెప్పక తప్పదు. మనం ఇంటుంటా పేపర్లలో, టీవీలలో చూస్తుంటాం. వాడెవడో చెడ్డి గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిందని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ కాంగ్రెస్ గ్యాంగ్ అనే మాట కంటే డేంజర్ కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి యాద్ చేసుకోండి. ఎంత బాగుండే కేసీఆర్ గారి నాయకత్వంలో. బాగుండే, చాలా బాగుండే. ఎంత చక్కగుండే మొన్నటిదాకా రైతు పరిస్థితి. పునాస, యాసంగి 2 పంటలు 2 సీజన్. రైతు ఖాతాల్లో మీరు దండం పెట్టే అవసరం లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం. 30 లక్షల మంది రైతులకు 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఎవరు వినబడతలేదు? 11 విడతలలో 73,000 కోట్లు వేసినని చెప్తున్నావు. ఒకే ఒక్క విడతల 21,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్ సన్నాసి. అదేందుకు చెప్తలేవు? 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద నిధులను కూడా విడుదల చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి నీ 9 ఏళ్ళు వీకింది ఏంది? రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి నిండా ముంచినావు. ఈరోజు మొట్టమొదటిసారిగా అత్యధికంగా బడ్జెట్లో కూడా రైతుల కోసం కేటాయించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకా ఒక్క నాయకుడికి ఆలోచన వచ్చిందా?
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రులు చాలా మంది వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చిండ్రు. కానీ పెట్టుబడి కోసం సీట్ల చుట్టూ పైసల చుట్టూ అప్పుల కోసం తిరిగే రైతుల బాధ ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవరన్నా రైతు బంధు పథకం ఆలోచన చేసిండ్రా? బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. తెలంగాణ చేసుకున్నాక అంత మంచిగా సాఫీగా పోతుంటే నిజమైన రైతులకు కాకుండా దొంగలకే సగం పంచినావు. మీ మల్లారెడ్డి ఈయన ఉన్నాడు కదా, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేసీఆర్ వందల వేల ఎకరాలకు రైతు భరోసా పథకం కింద పైసల్ని దొబ్బిపోయినటువంటి దొంగలు మీరు. రైతుల కన్నా ఎక్కువ మీకే మేలు జరిగింది ఆ పథకం వల్ల. ఇంకా కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, 15,000 ఇస్తాం. నవంబర్ లో తీసుకుంటే 5,000, డిసెంబర్ లో తీసుకుంటే వేసిండు. ఒకసారి ఎలక్షన్ల ముందేసిండు అంతే. సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒక్కసారి ఒకటేసారి ఎప్పుడైనా ఒకటేసారి చెప్తాడు. యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయనేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? అందుకే నేను అంటున్నా, ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, రైతుకు కేసీఆర్ గారు ఆనాడు ఒక హక్కుగా రైతు బంధు కల్పించింది. ఇవాళ రైతు భిక్షగాడు కాదు, రైతు బంధు నీ దయా దక్షిణ్యం కాదు, సొమ్ము అంతకంటే కాదు. దేశానికి అన్నం పెట్టుకునే అన్నదాతను ఇలా అడుగుతుంటే చూసినట్టు కిస్తులల్లా కేసీఆర్ మీటింగ్ పెట్టగానే ఒక కిస్తు, రెండో మీటింగ్ పెడితే ఇంకో కిస్తు, మార్చిలో ఒక ఎకరానికి వేస్తా, ఏప్రిల్లో ఇంకో ఎకరానికి వేస్తా. ఇక కేసీఆర్ ఉంటేనే, కేసీఆర్ లేకుంటే ఈ రాష్ట్రంలో ఎవడు బువ్వ తినడు. ఇక కేసీఆర్ ఉంటేనే పథకాలన్నీ అమలు అవుతున్నాయి అన్నట్లా ఓవర్ యాక్టింగ్ ఆపు. ఏదో వద్దా ఈ విషయం లేనోటి ఇద్దరిని బేరం చేసిండంట, అట్లా ఆయన వస్తేనే వేసిండ్రంట. అరే గింత దిగజారా మీరు చేసినటువంటి విధ్వంసం అట్లోడిది. ఈ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసి అప్పుల కుప్ప చేసి 8.5 లక్షల కోట్లు అప్పు చేసింది కాక ఏ శాఖలో పోతే 100,000 కోట్ల రూపాయలు పెండింగ్లు. ఈరోజు చూస్తే సర్పంచ్ అన్నలు, మాజీ సర్పంచులు, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులంతా అప్పులు కుప్పలు చేతికిచ్చి అనమో రామచంద్రరావు భూములు అమ్ముకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. సన్నాసి నీవు మళ్ళొకసారి ఈ అప్పుల గురించి దీని గురించి నువ్వు మాట్లాడకు, నీ సిగ్గు పోతుంది. ఇల్వదా పినోడా, ఇల్వ ఇజ్జత్ లేకుండా మాట్లాడతారు మొత్తం. ఇది తమాషా చేసుకుంటా మాటలు మాట్లాడుకుంటా, బల్పు మాటలు మాట్లాడుకుంటా బతుకుతున్నాడు ముఖ్యమంత్రి. ఇక బల్పు నీకన్నా ఎవరికి ఎక్కలేదు. నీ ఇంటి ముందు జోలు పెట్టుకునేందుకు రైతేమన్నా బిచ్చగాడా నీ ఇంటి ముందు నిలబడాలని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. అధికారం నీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానం చేస్తున్నావు. నేనే రాజును, నేనే మంత్రిని, నేనే 10 ఏళ్లుంటా దిగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒకటి యాది పెట్టుకో రేవంత్, రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటది, కానీ ఓపిక నశిస్తే భూకంపం ముట్టించే శక్తి కూడా అదే రైతుకు ఉంటది. యాది పెట్టుకో. నాగళ్లతోని పొలాలను దున్నడం కూడా తెలుసు, నాగలి తిరిగేసి కాంగ్రెస్ వాళ్ళను ఊరూరా ఉరికిచ్చి కొట్టడం కూడా అదే రైతుకు తెలుసు అనే మాట నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజేమో కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటే బ్రహ్మాండంగా పైసలు పడుతున్నాయి. ఇవాళ ఎక్కడ పడుతున్నాయి ఎరికేనా పైసలు? రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి టకీ 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 మరి. ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధువులు పెట్టిండు. రాహుల్ గాంధీకి నిజంగానే దోసుకోవాలని నీలాక దొంగ బుద్ధులు ఉంటే సన్నాసి, ఈరోజు దేశంలోని అత్యధికంగా ఆస్తులు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది. 3-4 తరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిండ్రు సన్నాసి. రాహుల్ గాంధీకి పైసల మీద సోకు లేదు. ఆయనకు ఉన్నదంతా సోకు. నీలాక ఎటువంటి లంగా వ్యవహారాలు కూడా లేవు ఆయనకు. కుటుంబం కూడా లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. దేశం కోసమే ఆయన పని చేస్తున్నాడు. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడకరా బాబు, ఇజ్జత్ పోతుంది, నీ ఇల్వ పోతుంది, నీ ఇజ్జత్ పోతుంది. ఈరోజు గదే ప్రభుత్వం ఇచ్చినటువంటి కారు, గదే బంగ్లాలు ఉంటున్నాడు. నీలాక ల్యాండ్ క్రూజరు, ఓల్వా కార్లు, బెంజి కార్లు, ఆడి కార్లు కొనుక్కొని ఆడోళ్ళతో షికార్లు చేస్తలేడు. నీ ఇల్వ నీ ఇజ్జత్ నీవే తీసుకో కేటీఆర్, కొంత చెప్తున్నాం విను. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు. అయ్యే జాగిరి నెలకోసారి పోయి కప్పం కట్టి 2,000 చేయించుకోవాలి. లేకపోతే బతుకు తెరువు లేదు, కుర్చీ గురి పడదెత్తారు. అందుకే భయం. ఇంకొక మాట కూడా నేను అంటున్నా, రైతులకు ఎగ్గొట్టి రాహుల్ కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతుల కోపం వచ్చినాడు ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఎకరానికి ఇవాళ నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఈ రోజు వరకు ప్రతి రైతుకు ఒక్కొక్క ఎకరానికి 26,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. నీవేని బాకీ వాడో చెప్పరాదు. తెలంగాణని మొత్తం దోసుకొని. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, రైతు సోదరులు గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ మోసాన్ని. 22 లక్షల మంది
ఈయన ఏదో పీకి కట్టలు కట్టి కౌలు రైతులకు ఇచ్చినట్లు. ఇచ్చిన మాట ప్రకారం 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. మరి కట్టుకోలేదా కడుపు? దోసుకుంటూనే ఉన్నావా? నిండుతలేదని కడుపు. 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకి వెళ్ళి క్యాబినెట్ పోయే వరకు మళ్ళీ 9,000 కోట్లు మిగిలింది. 31,000 కోట్లు అని క్యాబినెట్లో పెట్టిండు. మరి ఆడికెళ్ళి మళ్ళా క్యాబినెట్కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మళ్ళీ ఒక 5 కోట్లు మిగిలింది. 26,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టింది. ఆడికెళ్ళి మళ్ళీ బడ్జెట్కి వెళ్ళి అసలు ఎక్కడ కాడికి రైతులకు పైసలు వేసే కాడికి వస్తే ఇప్పుడే బట్టి విక్రమార్క గారు ఇంగ్లీష్లో చెప్పిండు, మీరు విన్నారు. 12,000 కోట్లే వేసింది. అంటే చారాన కోడికి బారాన మసాలా, చారాన మోసం బారాన టోపీ అన్నట్టు ఇవాళ 50,000 కోట్ల కాడ మొదలైన 2 లక్షల రుణమాఫీ 12,000 కోట్లు ఇచ్చి చారాన మాత్రమే చేసి బారాన మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట ఏ. ఇది మొత్తము రేవంత్ రెడ్డి అందుకే ఒక పేడ్ ఆర్టిస్టు, వీనికి సొంతంగా తెలివి కూడా లేదు. వాడెవడో రాసితే తీసుకొని వచ్చి చదువుతాడు ఈ సన్నాసి. వీనికి సొంత తెలివి ఎక్కడిది, జ్ఞానం ఎక్కడిది? ఇట్లా మొత్తం డ్రామాలు వేసుకుంటా, ఓవర్ యాక్షన్ చేసుకుంటా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగలే దొంగ అంటే ఇంకేం చేయలే మిత్రులారా. కాబట్టి ఇటువంటి దొంగలివి లంగల్ని ఇటువంటి ఒగలేడుపు లేచేటోళ్ళని నమ్మకండి. ఏదో నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైన అంటే అట్లా ఈ దొంగల్ని మాటలినే 10 ఏళ్ళు లూటీ చేసిండ్రు కాబట్టే మనకి ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే తెలంగాణ అనేటటువంటి ఒక బంగారం రాష్ట్రం, మంచి సంపద కలిగినటువంటి రాష్ట్రాన్ని వీళ్ళకి చేతగాక ఒక పిచ్చి తుక్కులకు పరిపాలన చేసి ఫామ్ హౌస్లలో ఎల్లెంకలు వండుకొని ప్రజల మధ్యకు రాకుండా నేను ఆడిందే ఆట పాడిందే పాట అనే లెవెల్లో 10 ఏళ్ళు పరిపాలన కొనసాగించి అధికారులు ఇంజనీర్ల సూచనలు సలహాలు తీసుకోకుండా ఒక కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలను మొత్తం గోదావరిలో పోసేసి ఇట్లా మొత్తం మన చేతి మీద మన నెత్తి మీద అప్పులు చేసి కుప్ప చేసి చిప్ప చేతికిచ్చి 1,000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని బొక్క బోర్లు ఎల్లెంకల వాళ్ళకు పండుకొని ఒక ఆయన తూర్పుకు ఫామ్ హౌస్, ఒక ఆయనది పరమటికి ఇట్లా పండుకొని ఈరోజు ఇట్లా ఓలాక్షింగు ఒగలేడుపులు. అధికారం పోయింది కాబట్టి ఏ ఎన్నిక వచ్చినా మాకు తగిన బుద్ధి చెప్తున్నారు, కర్రీ కాల్చి వాత పెడుతున్నారు. మమ్మల్ని ప్రజలు దేకట్లేదు. త్వరలోనే ఏమైనా స్థానిక సంస్థలకు ఇంకా కొన్ని ఎలక్షన్లు బాకీ ఉన్నాయి కాబట్టి అక్కడన్నా మాకు ఎవడన్నా దేక్తాననేటటువంటి ఉద్దేశం తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి రామారావు నీ ఒగలు నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని రామారావుని హెచ్చరిస్తున్నా. ఇంకేమంటున్నాడు ఈయన? ఏదో ఉద్ధరిస్తాడంట. పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు? వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు రుణమాఫీ చేస్తాడు. యాదగిరిగుట్ట వేయండు, లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు నేను రుణమాఫీ చేస్తాను. దేవుడు కూడా తలపట్టు. ఈయన 10 ఏళ్ళుండే ఏం పీకలేదు, పెట్టాడు వీడని గతోటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కొచ్చిన బరాబర్ అంతు చూస్తుంది. భద్రకాళి తల్లి కూడా రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచపాండవులు మంచం కోళ్ళ కథలు ఎక్కున్నది. ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలు ఉంటే ఒక్కటంటే ఒక్క ఊర్లో రుణమాఫీ జరగలేదు. నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, నీకు రుణమాఫీ గురించి తెలియదు, నువ్వు అమెరికాలో వండుకుంటావు, అప్పుడప్పుడు వస్తావు, అమాస పుణ్యానికి బయటకు వస్తాయి. కాబట్టి నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుందని మరొకసారి రామారావుని హెచ్చరిస్తున్నా. ఒక సవాల్ చేస్తా ఉన్నా. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారి కంటే రైతులకు ఎక్కువ చేసిన ముఖ్యమంత్రి